బెంగళూరు మహానగరానికి ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. వాణిజ్య సిలిండర్ల సరఫరాపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడింది. నగరంలోని వేలాది రెస్టారెంట్లు, చిన్న తరహా హోటళ్లు మూసివేత దిశగా వెళ్తున్నాయి. బెంగళూరు వారసత్వానికి చిహ్నంగా నిలిచే విద్యార్థి భవన్ లాంటి రెస్టారెంట్స్ కూడా గ్యాస్ కొరతతో మూతపడ్డాయి. మరిన్ని వివరాలు బెంగళూరు నుంచి ఆశ అందిస్తారు. మనం బెంగళూరులోని డ్రైవ్ కొనసాగిస్తూ ఉన్నాము విత్ ఎన్టీవీ. అయితే ప్రస్తుతానికి నేను మారతాహళ్లిలో ఉన్న నాసి అనే ఒక నాన్ వెజ్ రెస్టారెంట్లో ఉన్నాను. ఇది చూడడానికి సాధారణంగా సింపుల్గా కనిపిస్తున్న హోటల్. ఎంతోమంది పీజీ విద్యార్థులు, ఐటీ ఎంప్లాయీస్ తరచుగా మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు కంటిన్యూస్గా రష్గా ఉండే హోటల్ ఈరోజు పూర్తిగా ఖాళీగా కనిపిస్తుంది. ఇక గ్యాస్ సిలిండర్లు అయితే నిన్న సాయంత్రంతోనే పూర్తిగా కంప్లీట్ అయిపోయాయి. వంట కూడా మధ్యలో ఆగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ మన పాతకాల పద్ధతులు మనం చూసుకుంటే మిగిలిన వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఫైర్ వుడ్ ఓవెన్. సో దీనికి సంబంధించి ఇక్కడ హోటల్ వారితోనే మాట్లాడి మిగతా వివరాలు అయితే మనం తెలుసుకుందాము. అన్న, ఇక్కడ మనం చూస్తున్న మారతాహళ్లిలో బిజీగా కనిపించే హోటల్ ఇది. ఈ హోటల్లో చివరికి కట్టెల పొయ్యి మీద కూడా వంట చేసే పరిస్థితి ఏర్పడింది. నిజానికి మీకు ఇప్పుడు ఈ సిలిండర్ రిజర్వ్లో ఉన్నాయా, లేకపోతే పూర్తిగా ఖాళీ అయ్యాయా? అంతా ఖాళీ అయింది. స్టాక్స్ లేదు, స్టాక్ సిక్తాలేదు. So only one option we want to make the olden, we are doing like that. The olden method మీరు ఇంకా ఫాలో అవుతున్నారు. Not only our restaurant, many hotels also they are doing like that only. Because there is no gas, they want to run the hotel. So something they want to do, they will make in food, like they prepare the rice and biryani like this. సో ఈ కట్టెలకు కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉందంటారా గ్యాస్ తర్వాత? అవునవును, కంటిన్యూ కేజీ ఇప్పుడు చాలా అవుతుంది, అది కట్టెలను చాలా అవుతుంది. ఓకే, ఇంకా మీరు మొదట్లో మీకు ఎప్పుడు తెలిసింది ఇలా ఎల్పిజి ఇష్యూ వచ్చింది అని? మీకు ఏ రోజు తెలిసింది? 2 days before. The cylinder guys only told like this. The cylinder meter stocks scale shana because of that war and all that. So we are preparing this hood. How many days we don't know, but it's very risk to this doing this one. We will praise the God to release the cylinder because we are working more than 15 people in this restaurant. హోటల్ అసోసియేషన్స్, గవర్నమెంట్ మీకు ఎలాంటి ప్రామిస్ కానీ సపోర్ట్ కానీ ఇస్తామని చెప్పారా? Though they will tell, but they will not do. That is the main thing. చెప్తారో ఇది చేస్తాము అది చేస్తాము, స్టిల్ we are struggling. Better they want to do. They want to see every problem and they want to do some good suggestion for us. Because many poor people they are running the hotel in the street also. You can see many hotels. Main in Bangalore, many food places are there. You can see the many, all are struggling. Per day they make 2,000-3,000 rupees the city. They are not working higher. If the government want to listen this one, they want to do something good session for us. ప్రస్తుతానికి ఉన్న ఆప్షన్ ఈ కట్టెల పొయ్య అయితే మిగతా హోటల్స్ కూడా ఇదే ఫాలో అవుతాయా, లేదా గవర్నమెంట్ సపోర్ట్ అందించి గ్యాస్ సిలిండర్స్ని సరఫరా చేసే అవకాశం ఉందా, ఆల్టర్నేటివ్ ఏముంది అనేది కూడా ఇప్పుడు పూర్తిగా డిస్కస్ చేసుకునే పరిస్థితిగా ఏర్పడింది.